కృష్ణహారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ కృష్ణా తీరంలో 6వ రోజు కూడా కృష్ణహారతి తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి నైపుణ్యాన్ని ఏ విధంగా మహాశివుని అంశతో జన్మించిన వేణి నదితో కలిసి కృష్ణవేణిగా మారింది. కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరి భ్రమరాంబిక మల్లికార్జునుల పాదాలు సేవించి అక్కడ పాతాళ గంగగా పిలువబడింది. అటుపై ఇంద్రకీలాద్రిలో వెలుగొందుతున్న కనకదుర్గా అమ్మవారిని సందర్శించి విజయవాడ మీదుగా ఆంధ్రుల ఆదిదైవం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును సేవించి హంసలదేవి వరకు ప్రవహించి సాగరంతో సంగమి